structure. Okay, let's learn new structure. The new structure is hours. The structure is hours. Let's learn. Means hours. Let's see how the structure will be. Hours after something. We have to use something. So what this structure is? Let's see the usage of this structure. This structure is used to inquire structure is used to inquire about the state or condition structure is used to inquire about the state or condition of something of ఒక దాని గురించి సంబంధించినటువంటి దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది, దాని కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ ని మనం యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. హౌ వాజ్ యువర్ ట్రిప్? Was your trip to Paris? How was your trip to Paris? నీ ప్యారిస్ ట్రిప్ ఎలా ఉంది? నీ ఓకే, నెక్స్ట్ హౌ వాస్ యువర్ మీటింగ్ విత్ యువర్ క్లయింట్? నీ క్లయింట్ తో మీటింగ్ ఎలా ఉంది? హౌ వాస్ యువర్ డే టుడే? ఈ రోజు ఎలా ఉంది? How was your first day? How was your first day in the college? కాలేజీలో నీ యొక్క మొదటి రోజు ఎలా ఉంది? How was how was the party last night? నిన్న రాత్రి పార్టీ ఎలా ఉంది? నిన్న రాత్రి పార్టీ ఎలా ఉంది? నెక్స్ట్, హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ ఫర్ ద జాబ్? హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ ఫర్ ద జాబ్? నీకు జాబ్ సంబంధించిన ఇంటర్వ్యూ ఎలా ఉంది? నెక్స్ట్, హౌ వాజ్ ద బుక్ యు రెడ్? నీవు చదివిన పుస్తకం ఎలా ఉంది? ఓకే, నెక్స్ట్,
హౌ వాజ్ యువర్ వెకేషన్ ద సమ్మర్? సమ్మర్లో వెకేషన్ ఎలా ఉంది? How was the recipe I prepared? నేను తయారు చేసిన వంటకం ఎలా ఉంది? నెక్స్ట్, how was your experience? How was your experience at the zoo? జూలో నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? How was your performance in the game? గేమ్లో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? How was the movie you watched yesterday? నీవు నిన్న చూసిన సినిమా ఎలా ఉంది? Okay, so in this way we can use this structure. ఈ స్ట్రక్చర్ని మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఏంటి ఈ స్ట్రక్చర్ అంటే హౌ వాస్. ఈ హౌ వాస్తో మనం ఏ టెన్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఫలానా టెన్సే యూజ్ చేయాలని ఏమీ లేదు. ఎనీ టెన్స్ కెన్ బి యూస్డ్. హౌ వాస్. ఓకే, హౌ వాస్ యువర్ ట్రిప్ టు ప్యారిస్ అంటే ప్యారిస్కి మీ ట్రిప్ ఎలా ఉంది, మీరు వెళ్ళినటువంటి ప్యారిస్ ట్రిప్ ఎలా ఉంది అని. హౌ వాజ్ యువర్ మీటింగ్ విత్ యువర్ క్లయింట్, మీ క్లయింట్తో మీటింగ్ ఎలా ఉంది. హౌ వాజ్ యువర్ డే టుడే, ఈ రోజు ఎలా ఉంది. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే ఇన్ ద కాలేజ్, కాలేజీలో మీ యొక్క మొదటి రోజు ఎలా ఉంది. హౌ వాజ్ ద పార్టీ లాస్ట్ నైట్, నిన్న రాత్రి పార్టీ ఎలా ఉంది. హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ ఫర్ ద జాబ్, నీకు జాబ్ సంబంధించిన ఇంటర్వ్యూ ఎలా ఉంది. హౌ వాజ్ ద బుక్ యూ రెడ్, మీరు చదివిన పుస్తకం ఎలా ఉంది. హౌ వాజ్ యువర్ వెకేషన్ ఇన్ ద సమ్మర్, సమ్మర్లో వెకేషన్ ఎలా ఉంది. హౌ వాజ్ ద రెసిపీ ఐ ప్రిపేర్డ్, నేను తయారు చేసినటువంటి వంటకం ఎలా ఉంది. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ ద జూ, జూలో నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. హౌ వాజ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద గేమ్, గేమ్లో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. హౌ వాజ్ ద మూవీ యూ వాచ్డ్ యెస్టర్డే, నీవు నిన్న చూసిన సినిమా ఎలా ఉంది. ఓకే, సో ఈ సెన్స్లో మనం హౌ వాజ్ ఎలా ఉంది అనేటటువంటి సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన యొక్క డైలీ లైఫ్లో ఈ యొక్క స్ట్రక్చర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్.